అందరికీ నమస్కారం. ఇప్పుడే అందిన వార్త. వినాయక చవితిలో ఘోర విషాదం. మండపంలో నలుగురు కన్నుమూత. అయితే వీళ్ళందరూ ఎలా చనిపోయారు ఏంటి అన్న పూర్తి వివరాలు అయితే ఇప్పుడు తెలుసుకుందాం. ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వినాయక చవితి పర్వదినం రోజున మీ అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. అంతేకాకుండా ఇంత మంచి రోజున ఇలాంటి దుర్ఘటన జరగడం అనేది చాలా బాధాకరం. అయితే ఏం జరిగింది, ఎక్కడ జరిగిందన్న పూర్తి వివరాలు అయితే ఇప్పుడు తెలుసుకుందాం. వినాయక చవితి సందర్భంగా ఏర్పాటు చేసిన మండపాల్లో కరెంట్ షాక్తో తెలుగు రాష్ట్రాల్లో నలుగురు మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ నలుగురు కూడా వేరువేరు ప్రాంతాలకు చెందినవారని తెలుస్తుంది. అయితే ఆ ప్రాంతాలు ఏవి, వాళ్ళెవరు అనే పూర్తి వివరాలు అయితే ఇప్పుడు తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్లోని రాయచోటిలోని మహేష్, ఇతనుకు 13 సంవత్సరాల బాలుడు. ఇతనుకు కరెంట్ షాక్ తగలడం వల్ల చనిపోయినట్లు తెలుస్తుంది. అలాగే పల్నాడులో దేవసహాయం, తెలంగాణలోని కుతుబుల్లాపూర్లో నవీన్, హుజురాబాద్లో యశ్వంత్ మరణించారు. అంతేకాకుండా వేములవాడలోని కొనయ్యపల్లిలోని ఇద్దరికి గాయాలయ్యాయి. వాళ్ళ పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంది అనే పూర్తి వివరాలు అయితే ఇంకా తెలియలేదు. వీళ్ళకి ఇలా జరగడంతో కుటుంబ సభ్యులందరూ కూడా దుఃఖ సముద్రంలో మునిగిపోయినట్లు తెలుస్తుంది. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ మీరు ముందుగానే పొందాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.